ఓకే మా లాస్ట్ క్లాస్ విజువల్ మోడలింగ్ ఈస్ ఏ కమ్యూనికేషన్ టూల్ అన్నాం. ఎందుకు విజువల్ మోడలింగ్ ఈస్ ఏ కమ్యూనికేషన్ టూల్ అంటే నథింగ్ బట్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ ను రెటిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలా, జస్ట్ విజువలైజేషన్ అనేది మనకు ఉండాల. మన యొక్క ఇంపార్టెన్స్ అది. అంటే ఇది బిజినెస్ డొమైన్, ఇది కంప్యూటర్ డొమైన్. టోటలీ బిజినెస్ డొమైన్ ఎట్లుంటుంది, వేరియస్ థింకింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. అంటే దానికి సొల్యూషన్ ఎట్లా మనం తీసుకొస్తాము త్రూ యూజింగ్ దిస్ ఫార్ములా. ఏదో ఒక ఫార్ములా ఇంప్లిమెంట్ చేసి డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లమ్స్. సపోజ్ వాళ్ళ బిజినెస్ లో ప్రాఫిట్ లాస్ ఎక్కువ లాస్ వస్తానేది, ఏం చేయాలా, అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ ఇంపార్టెంట్ ఎక్కువ ఉండాలా, రేట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ దాని ఒక కాస్ట్ ఇంక్రీజ్ చేసేదో లేకపోతే డిక్రీజ్ చేసేదో ఏదో ఒకటి ఉండాలమ్మా. అట్లుంటే ఆ బిజినెస్ డొమైన్ అట్లా అంటాం. దాన్ని తీసుకొచ్చి మనము కంప్యూటర్ గా ప్రోగ్రామ్ చేయాలంటే ఏం చేయాలా, ఒక ప్రాబ్లం ఫస్ట్ యూ వాంట్ టు రెటిఫై ద ప్రాబ్లం. రెటిఫై చేయాలంటే డైరెక్ట్ రెటిఫై చేస్తామమ్మా కాదు, విజువలైజేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే జస్ట్ లుక్ ఆఫ్టర్ ద ప్రాబ్లం ఎట్లుంటుంది ఏమి దాని ఒక వ్యూ మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకునేసి మనం కోడింగ్ చేస్తామా. దిస్ ఈస్ ద విజువలైజేషన్ ఆఫ్ మోడలింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ టూల్. ఈ ప్రీవియస్ క్లాస్ లో చూస్తుంది. నెక్స్ట్ హౌ టు మేనేజ్ కాంప్లెక్సిటీ. ఫైనల్లీ మీ విజువలైజేషన్ అంటే ఆ ప్రాబ్లం కి ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలని తెలుసుకున్నాక ఇంప్లిమెంటేషన్ దాంట్లో ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సి ప్లస్ ప్లస్ లేకపోతే జావా, విజువల్ బేసిక్, డేటాబేస్, డేటా సర్వర్, ఎస్క్యూఎల్, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. అవును, కొన్ని ఎస్క్యూఎల్ డేటాబేస్ మొత్తం ఫుల్లీ డేటాబేస్ ఉంటే అట్లాంటి దాంట్లో మనము సి ప్లస్ ప్లస్ లో ప్రోగ్రామ్ చేయలేము. సి ప్లస్ ప్లస్ ఈజ్ ఓన్లీ అబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జస్ట్ నీ యొక్క ప్రాబ్లమ్ ని ఎట్లా ప్రోగ్రామింగ్ చేసి ఆన్లైన్ చేయొచ్చు లేకపోతే కోడింగ్ చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ డేటాబేస్ గా స్టోర్ చేయాలంటే మనకి డేటాబేస్ ఎస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్ కావాలా. స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా షుడ్ బి స్ట్రక్చర్డ్. అంటే ప్రతి ఒక్క డేటాని ఐడెంటిఫికేషన్ చేయాలంటే మనం దాంట్లో టేబుల్ రోస్ లోనే ఉంటుంది. మా సి ప్రోగ్రామ్ లాగా లైన్ గా విజువల్ గా మనకు కనబడదు అనమాట. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మన యొక్క ప్రాబ్లమ్ ని సొల్యూషన్ గా తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసేదాన్ని. ఇది వన్ టైప్ ఆఫ్ విజువలైజేషన్ మోడలింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ నథింగ్ బట్ దాన్ని బేస్ చేసుకునేసి మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వాలనుకుంటాము. దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ కావాలా, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ డేటా స్టోరేజ్, డేటా యొక్క కెపాసిటీ, ర్యామ్, రోమ్, సిస్టమ్ కెపాసిటీ మొత్తం కలిసి ఉండేదాన్ని సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటాము. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్, what is the UML? UML is nothing but a unified modeling language. Is the most important to write a program. మనం ప్రోగ్రామ్ రాసే కన్నా ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రామ్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఎట్లా రాయాలా, ఫస్ట్ మీకు ఏం కావాలా, దానిపైన కాన్సన్ట్రేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ జస్ట్ విజువలైజేషన్ అంటే మీ యొక్క చూపు అంటే మీరు చూసేది కాదు, మా లోపల డెప్త్ గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎట్లా ప్రోగ్రామ్ రాస్తే ఈజీగా మనము సొల్యూషన్ ఇవ్వగలుగుతాం అనేది నెంబర్ 1. దట్ ఈస్ ద విజువలైజేషన్. ఓకే, నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఎట్లాంటి స్పెసిఫికేషన్ కావాలా, మీ యొక్క రిక్వైర్మెంట్స్, మ్యాన్ పవర్, సిస్టమ్ ఆర్గనైజేషన్, సిస్టమ్ యొక్క కెపాసిటీ, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలా, దిస్ ఇస్ కాల్డ్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ నథింగ్ బట్ డెవలపర్, ప్రోగ్రామర్, డిజైనర్, నెక్స్ట్ టెస్టర్. ఇవి వీళ్ళందరూ కలిస్తేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయి బయట వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఫైనలీ డాక్యుమెంటేషన్. వాట్ ఆర్ ద డాక్యుమెంటేషన్ యూ నీడ్ అంటే ఒక ప్రాజెక్ట్ మనం తీసుకొని ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలంటే స్పెసిఫికేషన్ కావాలా, మెయిన్ కన్స్ట్రక్షన్ కావాలా. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇవి రెండింటికి ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలా, స్పెసిఫికేషన్ నథింగ్ బట్ ఓవరాల్ మీ యొక్క స్పెసిఫికేషన్ అంటే సిస్టమ్ కెపాసిటీ, మ్యాన్ పవర్ కెపాసిటీ, వాడు కోడింగ్ చేయగలుగుతాడా లేదా, ఇట్లాంటిదంతా స్పెసిఫికేషన్, కన్స్ట్రక్షన్ మొత్తం డాక్యుమెంటేషన్ ఫామ్ లో రెడీ చేసి పెట్టుకుంటాము. అండ్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాం, UML యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ నథింగ్ బట్ జస్ట్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లాగా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో, ఏమేమి నీడ్ కావాలనే దాన్ని UML అనేది మనకు ఒక అవుట్లైన్ లాగా, బ్లూ డ్రాఫ్ట్ లాగా మనకు చూపిస్తుంది. ఓకేనా? This is the software versions UML.
యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజెస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. ఇదైతే మనకి సీలో అవసరం లేదు. అఫ్ కోర్స్ దీనిలో చూస్తాం. మెటా డేటా నథింగ్ బట్ అండ్ మెగా డేటా. అంటే బల్క్ ఆఫ్ డేటా అట్ ఏ టైం మనం యూజ్ చేసేదేమి ఇంటీజర్, వేరియబుల్స్ అట్లా డిక్లరేషన్ చేసినాము. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది పోయినప్పుడు మీకు బల్క్ డేటాసే ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేస్తాము. లేయర్ 1. నెక్స్ట్ లేయర్ 2, మెటా మోడల్. అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ మెటా మోడల్ defines the language for specifying a model, that is class, attribute, operation, components. Class nothing but an దాన్ని బేస్ చేసుకునేసి సపోజ్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? లెంత్ ఇంటూ బ్రెత్ అన్నాం. లెంత్ ఇంటూ బ్రెత్ ఏమంటాం? దాన్ని ఏమంటాం? మా లెంత్ ఇంటూ బ్రెత్ నే మోహన్, మునీష్, మునీష్ పొడవు వెడల్పు సార్. ఏం చేయాలి? పొడవు వెడల్పు సార్. ఓకే, యాక్చువల్ గా దాన్ని ఏమంటామంటే మనం పొడవు వెడల్పు. ఓకే, లెంత్ ఇంటూ బ్రెత్ నే మీకు కన్వర్ట్ చేయమనిలా. లెంత్ ఇంటూ బ్రెత్ నే మనం కనుక్కోవాలంటే దాన్ని క్లాస్ గా పెడతాం, ఏరియానే క్లాస్ గా పెడతాం. మిగతా లెంత్ బ్రెత్ ని ఏమంటాం? డేటాగా లేకపోతే అరైగా మనం డిక్లరేషన్ ఇచ్చుకుంటాం. దాన్ని అట్రిబ్యూట్స్ ఆర్ ఆపరేటర్స్ అంటాం. ఆపరేషన్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్ ని కనుక్కుంటేనే మీకు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుందా? దానికి ఫార్ములా ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తాము? లెంత్ యొక్క సైజు, బ్రెత్ యొక్క సైజు ఇంటూ మల్టిప్లేట్ చేస్తే నీకు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుంది. ఆ ఏరియాని ఏమంటాము? క్లాస్ గా డిక్లరేషన్ ఇస్తాము. అట్రిబ్యూట్స్ ఆపరేషన్ దాన్ని అంటాము. లెంత్ ఇంటూ బ్రెత్ ని అట్రిబ్యూట్స్ అంటాము. ఆపరేషన్ అంటే ఇంటూ అనేసి మల్టిప్లికేషన్ ఆపరేషన్ వర్క్ చేసేదాన్ని ఆపరేషన్స్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద మోడల్స్? What are the models? An instance of meta model defines a language to describe an information domain. What is the language you need? Suppose మీ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్ అండ్ ఇంటర్ఫేస్ అన్నప్పుడు, యూజర్ అండ్ సిస్టమ్ అన్నప్పుడు మీ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ కి ఏం కోడ్ అర్థమవుతుందమ్మా? బైనరీ కోడ్ గా అర్థమవుతుంది. బట్ మనకేం లాంగ్వేజ్ అర్థమవుతుంది? ఇంగ్లీష్ అన్నా కానీ, లోకల్ లాంగ్వేజెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ ఏదన్నా కానీ అర్థమవుతుంది. సిస్టమ్ కి అర్థమయ్యే సిస్టమ్ కన్నా అర్థమయ్యేదంతా మొత్తము బైనరీ కోడ్ గా అర్థమవుతుంది అనమాట. అట్లాంటప్పుడు మనం కోడింగ్ ఎట్లా చేయాలంటే ఇంగ్లీష్ లో చేసి సిస్టమ్ కన్వర్ట్ అయ్యేటట్టు మనం కోడింగ్ చేసి ఇస్తాం. దిస్ ఇస్ ద an instance of a meta model defines a language to describe an information domain. Okay, and domain nothing but a clear answer. Next, what is the user objects? User objects nothing but a user data information. Okay na, నువ్వు ఏం ఇవ్వాలనుకున్నావు ఇన్ఫర్మేషన్, నీకు ఏం కావాలనుకున్న ఇన్ఫర్మేషన్, దాన్నే డేటా అంటాం. an instance of model defines a specific information domain. పర్టికులర్ ఎగ్జాక్ట్ డొమైన్ ఇచ్చేదాన్ని ఏదంటాం. దిస్ ఇస్ ద క్లాస్, అట్రిబ్యూట్స్, క్లాస్, ఇన్స్టెన్స్. ఇక్కడ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కునేటప్పుడు ఇక్కడ ఏమి ఇస్తాం? క్లాస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. అట్రిబ్యూట్స్ అంటే దాన్ని లెంత్ ఇంటూ బ్రెత్. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ అట్రిబ్యూట్. ఇది క్లాస్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెత్ వాల్యూ ఇస్తే టోటల్ గా నీకు క్లాస్ యొక్క వాల్యూ తెలుస్తుంది. క్లాస్ సపోజ్ స్టూడెంట్ లో దాన్ని క్లాస్ పెడతామా? స్టూడెంట్ అనేవాడు క్లాస్, వాడు సబ్జెక్ట్స్ అంతా ఏముంటుంది? అట్రిబ్యూట్స్. అంటే క్లాస్ సెకండ్ సిఏనా, థర్డ్ సిఏనా, బీకామా, బిఏనా, బిఎస్సీనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ కాల్డ్ అట్రిబ్యూట్. వాడికి డేటా కావాలన్నప్పుడు నాకేం కావాలా? రిజిస్టర్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు డేటాబేస్ వచ్చేస్తుంది కాలేజీలో ఎక్కడన్నా కానీ. సపోజ్ ప్రొఫెసర్ యొక్క డేటా కావాలన్నప్పుడు మనము ప్రొఫెసర్ క్లాస్ గా పెడతామా? ప్రొఫెసర్ యొక్క డెసిగ్నేషన్ క్లాస్ గా పెడతామా? ప్రొఫెసర్ ఈస్ అ క్లాస్, ఎవరైనా కావచ్చు ప్రొఫెసర్. ఓకేనా? ప్రొఫెసర్ క్లాస్, అతను ఒక డేటాబేస్ ని ఏమంటామో అట్రిబ్యూట్ గా తీసుకొచ్చి డిక్లరేషన్ ఇస్తాము. దిస్ ఈస్ మోడలింగ్ ఆఫ్ యూఎంఎల్, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. అంటే ఒక స్ట్రక్చర్ ఎట్లుంటుంది అనేసి మనం అవుట్లైన్ తీసుకునేసి ఎట్లా ఉంటుంది అనేసి మనం రన్ చేస్తాము. దాన్ని యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద బిహేవియర్ ఎలిమెంట్స్? మీ యొక్క డేటా ఎట్లా వర్క్ అవుతుంది? వాట్ ఈస్ ద బిహేవియర్స్? ఏదేది ఇంప్లిమెంట్ చేస్తే, ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తే దాని ఒక బిహేవియర్స్ వర్క్ అవుతుంది అనేసి క్లియర్ గా అవుట్లైన్ చేసుకుంటాము. దీన్ని డేటా టైప్స్. ఓకేనా? వాట్ ఈస్ ద డేటా టైప్స్? కోర్, ఫౌండేషన్, ఎక్స్టెన్షన్ మెకానిజం. ఎక్స్టెన్షన్ మెకానిజం ఎందుకు యూజ్ అవుతుందంటే రిపీటెడ్ గా లూప్ లైన్ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ మెకానిజం వర్క్ అవుతుంది. ఇఫ్ కండిషన్స్ చూసినప్పుడు ఈ బిహేవియరల్ ఎలిమెంట్, ఈ సైకిల్ వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, సాఫ్ట్వేర్ ప్రాసెస్
and object oriented analysis and designing overview. How to create a software, ఓకేనా, how to work with object oriented programming అనేది దీనిలో చూస్తాము. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ప్రాసెస్ ఏమి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏమి? ఓకే, దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలనేసి దిస్ ఇస్ ద ప్రాసెస్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో వాటర్ ఫాల్ మోడల్, సోప్ మోడల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడలింగ్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ యువర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ని బేస్ చేసుకునేస్తే మనం రిక్వైర్మెంట్స్ కానీ, డిజైనింగ్ కానీ, కోడింగ్ కానీ ఉంటుంది. సింపుల్ గా కోడింగ్ అంటే జస్ట్ మనం కోడింగ్ ఒకటి చేస్తామా, ఎట్లుంటుందో చూస్తాము. సింపుల్ కోడింగ్, దాంట్లో అనలైజింగ్ ఏముండదు, సింపుల్ గా కోడింగ్ నోట్ చేసుకోండి. కోడింగ్ ఈ ప్రోగ్రామ్ లో మనము ఇంటీజర్ అంటే ఏమి, వేరియబుల్స్ అనే అంటే ఏమైనా సపరేట్ గా డిక్లేర్ చేసి చూస్తాము. ఈ ప్రోగ్రామ్ కనబడుతుందమ్మా విజిబుల్? కనిపిస్తాను సార్. ఓకే, జస్ట్ సీ హియర్ వాట్ ఈస్ ఇంటీజర్, వాట్ ఈస్ వేరియబుల్స్. ఇక్కడ ఇంటీజర్ దాన్ అంటాము, వేరియబుల్స్ దాంట్లో అంటాము. డిక్లరేషన్ ఏమి ఇచ్చినామా, హెడర్ ఫైల్ డిక్లేర్డ్, ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందమ్మా. స్టార్టింగ్ దగ్గర ఇంటీజర్స్ ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనేది సపరేట్ పెట్టేసండి. ఫస్ట్ సెకండ్ అనేదాన్ని ఇంటీజర్స్ అంటామా. వేరియబుల్స్ ఎక్కడ అంటే మనకు వచ్చే అవుట్పుట్ నే వేరియబుల్స్ అంటాం. వాట్ ఈస్ ద నీడ్? వేరియబుల్స్ అంటే ఏమి, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాన్ని వేరియబుల్స్ అంటాము. దీన్నే ఫంక్షన్ అంటాం. సమ్ ఆఫ్ 2 నంబర్ అనే దాంట్లో ఫంక్షన్ ఏం వర్క్ అవుతుంది ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ కర్సర్ మూవ్మెంట్ కనబడుతుందమ్మా, ఇక్కడ చూడండి ప్లస్ అనేది కనబడుతుందా? జస్ట్ సి అవుట్ వాట్ ఇస్ ప్రింట్ఎఫ్. సి లో మనం ప్రింట్ఎఫ్ ఇస్తాము, సి++ లో సి అవుట్ ఇచ్చినాము. సిఎన్ అంటే స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ కేట ఏమవుతుంది, ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ తీసుకుంటాము. సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చినా, దిస్ ఇస్ కాల్డ్ ఇంటీజర్స్. డిక్లరేషన్ లో ఏమి ఇచ్చినాము, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసి ఫస్ట్ నంబర్ ప్లస్ సెకండ్ నంబర్, ఓకేనా, ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 నంబర్స్. 2 నంబర్స్ యొక్క వాల్యూ నాకు కావాలి. ఇక్కడ ఈక్వల్స్ టు ఇచ్చినా, ఇవి 2, ఇవి 3 ఆపరేటర్స్ కాల్, ది 3 ఆపరేటర్స్ కాల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఫైనలీ ఫంక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మనం ఈ ప్రోగ్రామ్ ను రన్ చేస్తాం. దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ ఏమి, కోడర్ ఏమి, జస్ట్ ఒక మ్యాన్ పవర్ చాలు, మనం కోడింగ్ రాసేది చాలు. దీనికి లాజిక్ ఏమి, నాకు అడిషన్ కావాలా, సబ్ట్రాక్షన్ కావాలా, మల్టిప్లికేషన్ కావాలా అనే దాంట్లో ఒకే అర్థమెటిక్ ఆపరేటర్ ని ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా, జస్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఎట్లా రన్ అవుతుంది, కంపైలింగ్, ఎంటర్ 2 ఇంటీజర్స్. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కనబడుతుందా? ఇస్ ఇట్ క్లియర్? ఎంటర్ 2 ఇంటీజర్స్, 2 + 3. ఓకేనా, వాట్ ఈస్ ద టోటల్? జస్ట్ మీరు ఎంటర్ చేసి ఆటోమేటిక్ ఎంటర్ చేయండి. 2 ఇంటీజర్స్ 2, ఓకేనా, 2 3 + 56 ఈక్వల్స్ టు ఎంతమ్మా, 79. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ 79 కనబడుతుందా? ఓకేనా. సపోజ్ ఇక్కడ ఆపరేటర్ చేంజ్ చేస్తామా, ఇప్పుడు యాడింగ్ ఇచ్చినాను, సపోజ్ ఇక్కడ మైనస్ ఇస్తా, జస్ట్ మైనస్, ఇక్కడ ఆపరేటర్ మైనస్ ఇస్తా. ఓకేనా, దీన్ని ఇంటీజర్స్ అంటాము, దీన్ని వేరియబుల్స్ అంటాం. మనకు వచ్చింది ఇక్కడ ఏమి, మనం ఇచ్చిన ఇన్పుట్ ఏమి 23 + 56 ని ఇంటీజర్స్ అనేసి అంటాము. మనకు అవుట్పుట్ 79 వచ్చింది కాబట్టి దాన్ని వేరియబుల్స్ అంటాం. డిక్లరేషన్ ఎక్కడ ఇచ్చినాము, అర్థమెటిక్ ఆపరేటర్ లో ఇచ్చినామా. జస్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది చూస్తాము. ఎంటర్ 2 ఇంటీజర్ 42, ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళా సెకండ్ ఇంటీజర్ అడుగుతుంది 56, నెక్స్ట్ ఎంటర్ చేయండి. జస్ట్ 42 - 56 ఈక్వల్స్ టు -14. ఎందుకంటే మనం ఇచ్చిన వాల్యూ ఫస్ట్ 2 డిజిట్ లోయర్ దాన్ సెకండ్ డిజిట్. ఆటోమేటిక్ గా దానికి ఏమవుతుందంటే -42. సపోజ్ ఫస్ట్ డిజిట్ ఎక్కువ అయితే 56 అయితే ఏమవుతుంది, మనకి 14 సరిపోతుంది. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాథమెటికల్ ఫార్ములాలో మనం ఎట్లా చేస్తామో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అట్లే వర్క్ అవుతుంది మా. ఓకేనా, జస్ట్ ఇప్పుడు
మల్టిప్లికేషన్ చేస్తామా, మల్టిప్లికేషన్ కి ఏం చేస్తామా మనం ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ లో చేంజ్ చేస్తున్నామా? ఇస్ దర్ ఎనీ చేంజెస్? నో, జస్ట్ వి చేంజ్ ద ఫార్ములా ఇంటూ అంటే స్టార్ సింబల్, ఇక్కడ ఏమి ఇస్తున్నాము ఇంటూ. ఓకే, జస్ట్ కంపైల్ ద ప్రోగ్రామ్, ఎంటర్ 2 digit 23, next 36. What is the value of 23 into 36? 828. Is it correct? Is it clear? Correct anamma? Sir. Okay. Next ఇప్పుడు డివిజన్ చేస్తాం మనం. ఇన్ని 4 to 5 టైప్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అంటే ఇవి నాలుగిటికి ఏం చేసినాం, జస్ట్ యు ఆర్ చేంజింగ్ ద సింబల్ ఈస్ ఎనఫ్. డివిజన్ కి ఏం చేస్తాము, స్లాష్ ఇస్ ద డివిజన్ సింబల్, మన డివైడ్ అవుతుంది పర్సంటేజ్. జస్ట్ ఇక్కడ ఏం చేసినాము, ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై సెకండ్ నంబర్. ఓకే, జస్ట్ రన్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ నంబర్ ఓకే, ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై సెకండ్ నంబర్. ఓకేనా, 23 డివైడెడ్ బై 12 ఎంత వస్తుంది? 1 ఇస్ ద రిమైండర్. ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ మనం 24 12 ఇస్తే రిమైండర్ ఎంత రావాలా మనకి? 0 రావాలా. ఈసారి కంపైల్ చేస్తాం మళ్ళా ఒకసారి. ఓకేనా, 24 2 తో డివైడ్ అవుతుంది కదమ్మా, 12 రిమైండర్ 2 టైమ్స్ పోతుంది కాబట్టి రిమైండర్ 2. ఇస్ ఇట్ క్లియర్? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్. జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఏమి, దిస్ ఇస్ ద విజువలైజేషన్. ఎట్లా నేను ప్రోగ్రామ్ చేసినాను, ఈ ప్రోగ్రామ్ లో మనకు కావాల్సింది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. జస్ట్ సింపుల్ లాజిక్ ఏమరా అంటే ఇక్కడ చేంజ్ ద సింబల్ ఈస్ ఎనఫ్. దిస్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మ్యాథమెటికల్, సైంటిఫికల్ ఫార్ములాని యూజ్ చేసేకి మనం అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తామా. సింపుల్ లాజిక్ ని తెలుసుకునేసి మనం ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే దిస్ ఈస్ సఫిషియంట్ టు ఇంప్లిమెంట్ ద program and execute the problems. Is it clear? Okay. Okay, sir. Okay, just we will go back to the slide. Waterfall process. What is the waterfall process to develop the characters? Nothing but these are the software development life cycle. Software development life cycle lo waterfall model, soap testing, itla different types of testings untundi. ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం రన్ చేయాలంటే నీడ్ ఏం కావాలా, రిక్వైర్మెంట్స్ ఆఫ్ అనాలిసిస్ నెంబర్ 1, నెక్స్ట్ డిజైన్, నెక్స్ట్ కోడ్ అండ్ యూనిట్ టెస్ట్, నథింగ్ బట్ హౌ టు డిజైన్ ద కోడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, నెక్స్ట్ సబ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్, system test. Finally you can execute your project. Okay, these are the SDLC antama, simple logic software development life cycle. Nothing but repeated ga same process వస్తుంది. ఈ రోజు ఒక ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం కి రెక్టిఫికేషన్ రేపు కంపల్సరీ కనబెట్టాలా. డే బై డే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ప్రెసెంట్ జనరేషన్స్. అంటే ఒక్కొక్క ప్రాబ్లం కి రెక్టిఫికేషన్ కంపల్సరీ. రేపు ఏం చేస్తాం, మనము ప్రోగ్రామ్ ని మోడల్ చేస్తాం, రీమోడలింగ్. ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ ని రీమోడలింగ్. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాము. యాడింగ్ వద్దు, సబ్ట్రాక్షన్ కావాలి, సబ్ట్రాక్షన్ వద్దు, మల్టిప్లికేషన్ కావాలన్న జస్ట్ లాజిక్ ఏం చేసినాము, కోడింగ్ లో మనము ఆ సింబల్ వర్క్ యూజ్ చేసి మాడిఫై చేసి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సేమ్ థింగ్ మనము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూసినప్పుడు ఏం చేయాలా, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఈస్ ద ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు డెవలప్ ద ప్రాజెక్ట్, నెక్స్ట్ డిజైన్, కోడింగ్ అండ్ యూనిట్ టెస్ట్, సబ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఫైనలీ సిస్టమ్ టెస్ట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Sir. Okay na. Next we will continue this class tomorrow.